పీసాయి. చేసాయి. హ్మ్. ఓకే. ఏం పని చేస్తామన్నా? వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం చేస్తాం. ఓకే. ఎట్లా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక మంచిగా సంతోషంగా ఉన్నట్టు ఉన్నారా? లేకపోతే ఎట్లా? సంతోషం ఏం లేవు. మేము కేసీఆర్ ఉంటే మాకు ఇప్పుడు కూడా నీళ్ళు వచ్చేటివి. ప్రతి వర్షాకాలం వచ్చినాయి నీళ్ళు. 2016 నుంచి వచ్చినాయి మాకు నీళ్ళు. ఆ, ఇప్పుడు సుక్క నీళ్ళు లేవు. మా ఊరు కెనాల్ ఉంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, కెనాల్ కూడా పూడ్చిండ్రు. ఎవరిని? అట్లున్నది మా పాల. ఆ. మరి చెప్తాను కదా రేవంత్ రెడ్డి కాళేశ్వరం అవసరం లేకుండానే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి మేము ఎత్తు వస్తున్నాం అన్నట్టు చెప్తాను కదా. ఎల్లంపల్లి అవసరం లేదు, ఏం అవసరం లేదు. మరి నల్గొండకు నీళ్ళు పోవాలి. మరి నల్గొండలో ఫ్లోరైడ్ ఉండేది కాంగ్రెస్ పాలన. మరి ఇప్పుడు లేదు. మరి ఆ, ఇప్పుడు ఎక్కడి మరి వీడు ఎత్తిపోతలేడు కదా, నల్గొండకు నీళ్ళు పోతలేదు. ఎస్ఆర్హెచ్పి 80 టీఎంసీలు. ఆ, ఎస్ఆర్హెచ్పిలో 32 టీఎంసీలు కాగానే ఎస్ఆర్హెచ్పి నీళ్ళు ఎత్తిపోతాడు. యాసింగ్ కాలువలు ఇవ్వాలి. కాలువలు ఇస్తే ఒడ్లు పండుతాయి, మొక్కలు పండుతాయి. యూరియా ఇవ్వాలి. అంతా బాధ ఎందుకు అనుకుంటాడు ఆ. రేవంత్ రెడ్డి. ఓకే. ఇప్పుడు నీళ్ళు ఇస్తలేదు, కరెంటు చక్కగా వస్తలేదు, యూరియా కూడా దొరకదు. చక్కగా అసలే వస్తలేదు. కరెంటు 12 గంటలు కూడా వస్తలేదు మాకు. ఆ, 24 గంటలే వద్దు కానీ ఆ మైనంపల్లి రోజు 48 గంటలు ఇస్తామన్నారు రోజు. కానీ మాకు 20 గంటలు ఇచ్చినా చాలు, 15 గంటలు ఇచ్చినా చాలు. ఆ 12 గంటలు కూడా వస్తలేదు మాకు. చూస్తాం అనుకుంటా కదా వార్తలు. వార్తలు చూస్తా బాగానే. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన కానీ 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తా అని చెప్పిండు. ఒంటరి మహిళలకు 2500 ఇస్తా అని చెప్పిండు. మా ఇంట్లో ముగ్గురికి ఉన్నాయి లోన్లు. ముగ్గురిట్లో మాకు ఒక్కళ్ళకి ఏం కాలే. రుణమాఫీ కాలేదమ్మా? మా ముగ్గురికి కాలే. ఆ రైతు బంధు చక్కగా ఇచ్చినా చాలు మాకు. చెప్పిండు కదా 100 పోయి తెచ్చుకోపోరు, నేను రుణమాఫీ చేస్తాను అని చెప్పి. అట్నే పోయి తెచ్చిన నేను. ఆ. అట్నే పోయి తెచ్చిన 70,000 ఎత్తుకున్నా. ఆ. ఏ పోలే. ఆ. ఎట్లా మళ్ళీ గెలుస్తాడా రేవంత్ రెడ్డి మరి? గెలుతాడు. ఆ. గెలుతాడు రేవంత్ రెడ్డి. మా పాలకుర్తిలో మా ఐశ్వర్రెడ్డి మాకైతే అవ్వడం కూడా ఒప్పలే. మా మోహం కూడా ఊపితలే. గెలుతాడా? ఆ. ఎట్లా మేడం గారు వారంలో 5 రోజులు ఊర్లోనే తిరుగుతుంటా అని చెప్తుంది కదా మేడం గారు. మీరంలో 5 రోజులు ఎడ తిరుగుతుంది. మరి మా ఊరికైతే రాలే. మరి ఏమైనా పనులు చేసిందా మేడం గారు? మాకైతే ఏం కాలే. మా ఊరికైతే అవుతుంది. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా, కేసీఆర్ పరిపాలన బాగుందండి? పరిపాలనే మంచిగా ఉన్నది. ఓకే. రేవంత్ రెడ్డి ఏం పాపం చేసిండన్న? రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? రేవంత్ రెడ్డికి అంత అవగాహన లేదు తెలంగాణ గురించి. కేసీఆర్కి ఫస్ట్ నుంచి ఉన్నాడు కాబట్టి మనకు అవగాహన ఉన్నది తెలంగాణ గురించి. ఈయన కూడా నెలకు 15,000 ఇస్తున్నా, రుణమాఫీ చేసి. దేనికి ఇచ్చిండు? 15,000 ఎవరికి ఇచ్చిండు? దేనికి ఇచ్చిండు 15,000? ఎకరానికి 15,000 ఇచ్చినారు. 15,000 పడాలి కదా ఇస్తే. మరి అవి పడాలి. సంవత్సరానికి ఒకసారి ఇస్తాను. ఈ క్రాప్ బుకింగ్ ఇంతకుముందు పంట నమోదు ఎప్పుడంటే అప్పుడు చేంజ్ చేసుకునేది రైతులు. ఆ క్రాప్ బుకింగ్ కూడా అది చేసుకునేటట్లేదు ఇప్పుడు. ఫస్ట్ ఇప్పుడు పంట వేసినప్పుడే వేయించుకోవాలి. తెలియని రైతులు ఉంటారు, ఏ వాళ్ళు రారు, చేస్తలేరు. వాళ్ళకి ఎడిటింగ్ ఆప్షన్ లేదు. అట్లా చేస్తాడు. తెలంగాణ లాభం కోసమే నేను 75 సార్లు ఢిల్లీకి పోతున్నా. తెలంగాణ లాభం కోసం నువ్వు ఢిల్లీకి ఎందుకు పోవాలి? నువ్వు తెలంగాణలో ఉంటే అవుతుంది కదా పని. చేసిండు కదా. పోతాడా? ఓకే. ఢిల్లీ ఎందుకు పోతాడు? ఏం పని లేకనే ఢిల్లీకి 75 సార్లు కూడా ప్రజాదారనే. అది ప్రజల సొమ్మేనే. అది 75 సార్లు పోతాడు, 85 సార్లు పోతాడు. మళ్ళీ విదేశాలకు పోతాడా మళ్ళీ వచ్చే నెల? పోనీ ప్రజల సొమ్ము ఉన్నది మంచిగా. అనుకున్నారా మార్పు అంటే ఇలాంటి మార్పు వస్తుందని? ఇంత మంచి మార్పు వస్తుంది అనుకోలేదు. ఏమో చేస్తాడు అనుకున్నా కానీ ఏమైంది? చేతాడని అనుకున్నాం. మాటల మనిషి మరి చేతలు కూడా చూపిస్తాడు అనుకున్నా కానీ చేతలు చూపించలేడు. ఆ మధ్యలో సభలు పెట్టి ఘోరం చెప్పుకున్నాడు కదా. అందుకే అంటాను, మాటల మనిషి చేతల్లో చూపిస్తాడు అనుకున్నా కానీ చేతల్లో చూపించలే. మళ్ళీ గుండెపై చేసి చెప్పురా. మళ్ళీ ఏ పార్టీకి ఓటేస్తారు మీరు? టీఆర్ఎస్కే ఇస్తాం. టీఆర్ఎస్కే ఇస్తాం. ఇప్పుడు ఎర్రబల్లి దయాకర్ మీ మాజీ ఎమ్మెల్యే కదా, ఎట్లా ఉండే ఆయన పనితీరప్పుడు? ఆయన ఏ కార్యకర్త మీద పేరు పెట్టి పిలుస్తాడు. ఆయనకి ఎవరికి ఏం బాధ ఉన్నదో ఆయనకు తెలుస్తుంది. అప్పసాపకి వస్తాడా? వస్తాడు, ఎందుకు రాడు? అంత పెద్ద మనిషిని ఓడగొట్టి మీ మేడం గారు తెచ్చుకున్నారు, ఎట్లా ఉంది మరి ఇప్పుడు? అంత పెద్ద మనిషి అంటే అందరూ ఏమనుకుంటారంటే ఇక పుట్టిన కాడి నుంచి ఈయనకే వేయాలన్నా. ఈమె అమెరికా నుంచి వచ్చింది, అన్నీ స్టార్ట్ చేసింది. మరి అయితే పూర్తి కాలే కానీ స్టార్ట్ అయితే చేసింది. ఈమె ఏమో చేస్తుందని చేసిండు రోడ్లు. ఇక్కడ కొత్తూరులో ఏదో ల్యాండ్ అట, మంచిగా యూత్లకు జాబ్ ఇస్తా, డాలర్తో పరిపాలన ఇస్తా అని చెప్పింది మేడం గారు. ఏదో జాబులు ఇక్కడ నాన్ ఐటీ జాబులు ఇచ్చినా చేసుకుంటాం, అక్కడ డాలర్తోనే వద్దు. ఎట్లా ఉంది ఇప్పుడు? మీరు వ్యవసాయం చేసుకుంటారు కదా, కేసీఆర్ ఉన్నప్పుడు వ్యవసాయం ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది వ్యవసాయం? కేసీఆర్ అన్నప్పుడు మనకు ఆటోని ఫోన్ చేసినా బత్తలు తీసుకొచ్చేటోడు. ఇప్పుడు బుక్ చేద్దామంటే మా ఊళ్ళో ఫెర్టిలైజర్ షాప్ అయినా పొద్దున్న 7 గంటలకు ఓపెన్ అవుతుంది అంటాడు. మళ్ళీ ఇప్పుడు పోయితే 3 గంటలకు అంటాను. నేను 10 ఎకరాలు నాటేసిన, వేరే వాళ్ళకి కౌలు పట్టినాము. వాళ్ళకి యూరియా బత్తలు కావాలి, ఏం చేయాలి? వాళ్ళకి పోయి అయితే మాకేం సంబంధం, మేము కౌలుకి ఇచ్చినాము అంటాను వాళ్ళు. ఇప్పుడు ఇంకా రేపటి నుంచి ఈ 2020 డిఏపి కూడా ఆన్లైన్. ఇంకా అవి ఆన్లైన్ అయితే ఏమున్నది? ఇక మంచిగా ఉంటుంది. ఇవాళ బండి ఇయ్యరు, బోనస్ ఇయ్యడు, రైతు బంధు ఇయ్యడు.